హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అట్లాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియోలో మనం పూజ ఐటెమ్స్ ఎట్లా క్లీన్ చేసుకోవాలి, ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలి, అట్లానే చిన్న హార్వెస్ట్ అయితే చూపించేస్తాను. ఫాలో అయిపోండి. యూజువల్‌గా థర్స్‌డేస్ మాత్రమే క్లీనింగ్ చేసుకుంటూ ఉంటానండి. శుక్రవారం గనక పూజ గదిని గానీ, పూజ సామాగ్రి గానీ క్లీన్ చేయటం వల్ల కుబేరుడు అనుగ్రహం అనేది ఉండదని పండితులు చెప్తూ ఉంటారు. సో, ధనానికి అధిపతి ఆయనే గాబట్టి, కుబేరుడు అనుగ్రహం లేకపోతే లక్ష్మీదేవి కూడా అనుగ్రహించదని చెప్పి, మనకి క్లీనింగ్ అనేది ఫ్రైడేస్ అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటారనమాట. ఇప్పుడైతే బ్రాస్ ఐటెమ్స్‌కి గానీ, సిల్వర్ ఐటెమ్స్‌కి గానీ నేను ఏ టిప్ ఫాలో అయ్యి నేను నా బ్రాస్ ఐటెమ్స్ ఎంత షైనీగా ఉండేలాగా చేసుకుంటాననేది మీతో షేర్ చేసుకుంటాను. దీనికి లెమన్ అండ్ సబీనా పౌడర్ యూజ్ చేస్తానండి. లెమన్ తక్కువ కాస్ట్, అట్లాగే సబీనా పౌడర్ కూడా చాలా తక్కువ ప్రైస్‌లో వచ్చేస్తుంది మీకు. అలానే దీనికి నేను స్క్రబ్స్ లాంటివి ఏమి యూజ్ చేయనండి. నిమ్మ తొన ఉంటుంది కదా! దాంతోనే మొత్తం నేను క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. దీనివల్ల దాని మీద స్క్రాచెస్ లాంటివి ఏమీ పడకుండా ఉంటాయి. అట్లానే మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఎండలో ఆరబెట్టుకొని పొడి క్లాత్‌తో ఒక్కసారి మనం క్లీన్ చేసుకుంటే ఇంకా బాగా ఉంటాయండి. మనకి మచ్చలు పడటం గానీ, అట్లానే తొందరగా నల్లగా అయిపోవడం గానీ అనిపించదు. చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. అట్లానే మనకి పూజకు కావాల్సిన పూలు మన గార్డెన్ నుంచే నేను కట్ చేసుకుంటాను. ఇంట్లో చాలా రకాలైన పూలైతే ఉన్నాయండి మన గార్డెన్‌లో. మందారాలు, దేవగన్నేరు, అట్లనే శంకుపూలు. శంకుపూల్లో 2 కలర్స్ ఉన్నాయండి. ఒకటి బ్లూ కలర్, ఇంకోటి వైట్ కలర్. ప్రెజెంట్ అయితే మీకు బ్లూ కలర్ చూపిచ్చేస్తాను. అట్లాగే మా పాతింటి నుంచి నేను ఒక చెట్టునైతే భద్రంగా దాచుకున్నానండి గుర్తుగా. అది పింక్ కలర్ మందారం చెట్టండి. చూస్తున్నారా? ఇది 3 ఇయర్స్ ఓల్డ్ చెట్టిది. ఇది చాలా పూలైతే పూస్తాయి. డైలీ ఒక 30-40 ఫ్లవర్స్ అయితే వస్తాయండి. తర్వాత నాటు గులాబీలు కూడా మన దగ్గర చాలానే ఉన్నాయి. నాటు గులాబీల్లోనే నేను ఒక 3, 4 వెరైటీలు వేసుకున్నాను. చూసారా? మందారాలు మంచి మంచి కలర్స్ అయితే అవైలబిలిటీ ఉందండి నా దగ్గర. యెల్లో, ఆరెంజ్, అట్లాగే రెడ్, యెల్లోలో ఇంకోటి మిక్స్ అయితే ఉందండి. రెడ్ కలర్ డాట్ వచ్చేది. అది కూడా చూపిస్తాను మీకు ఫ్యూచర్ వీడియోస్‌లో. నేనైతే థర్స్‌డేనే ఈ వుడ్లీ డెకార్ కూడా చేసేసుకుంటాను. ఉర్లీ డెకోర్ అయిపోయిన తర్వాత నేను పూజ రూమ్ అయితే ఒక్కసారి ఆర్గనైజ్డ్‌గా పెట్టేసుకున్నా అండి. చూసారంటే ఇక్కడ బిందెల్లో నేను 2 చెట్లయితే పెట్టి అటు ఇటు పెట్టాను. ఇలా ఎందుకు చేయాల్సొచ్చిందంటే అవి బిందెలు గృహప్రవేశానికి తీసుకున్నామండి. సో, అది ఖాళీగా ఉన్నాయి. సో, దాంతో ఏమైనా చేయొచ్చా అని ఆలోచిస్తే ప్లాంట్స్ ఏసుకొని మనం అటు ఇటు డెకార్ కింద యూజ్ చేసుకోవచ్చు కదా అని అట్లా యూజ్ చేశాను. నేనైతే డైరెక్ట్‌గా మట్టి పోసానండి. నేను దాంట్లో ఇంకో పాట్ అయితే పెట్టలేదు. బట్ హోల్స్ అయితే లేవు. సో, నేను అందుకని తక్కువ వాటర్ అయితే పోస్తాను దాంట్లో. మట్టి ఎప్పుడైతే ఎండిపోతుందో అప్పుడు మాత్రమే ఒక టీ గ్లాస్ వాటర్ అయితే ఇస్తానంతే. 1 ఇయర్ అవుతుందండి పెట్టి. బానే నీట్‌గానే ఉన్నాయి. ఏమైతే పాడవలేదు. అట్లాగే దేవుళ్ళకి బొట్టు పెట్టేసుకొని చక్కగా అలంకరణ అయితే చేసేసాను. చేసిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసేసా. పూజ అయిపోయిన తర్వాత నేను మధ్యాహ్నం లంచ్‌కి కొన్ని వెజిటబుల్స్ అయితే హార్వెస్ట్ చేసేసానండి. ఈరోజైతే వంకాయ టమాటా కర్రీ చేద్దామని డిసైడ్ అయ్యా. సో, ఎందుకంటే గార్డెన్‌లో వంకాయలున్నాయి. సో, అది చేద్దామని డిసైడ్ అయ్యాను. మేము ఇంటికొచ్చి 1 ఇయర్ అవుతుందండి. నేనైతే పూజ రూమ్ చిన్నగా అరేంజ్ చేసుకున్నాను. ఎందుకంటే పాతింట్లో మాకు ఎక్కువ ఫోటోస్ ఉండేవి. సో, అందుకని నాకు టైం ఎక్కువ పట్టేసేది. దానివల్ల నాకు చాలా టైం అనేది వేస్ట్ అయిపోతూ ఉండేదండి. దాన్ని డెకార్ చేసుకొని, క్లీనింగ్ చేసుకొని, అన్నీ చేసుకొని ఆఫీస్‌కెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయేది. సో, అందుకని నేను ఇలాగ చిన్నగా ప్లాన్ చేసుకున్నాను.
డైలీ మార్నింగ్ పూజ చేయటం వల్ల మనకి పాజిటివ్ వైబ్స్ అనేది క్రియేట్ అవుతుందండి. సో వీలైనంత వరకు పూజ చేయడానికి ట్రై చేయండి. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీకైతే ఒక్కసారి దేవుళ్ళని చూపించేస్తాను. బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకోండి. అట్లానే ఈరోజు నేను వంకాయ టమాటా కర్రీ చేద్దామని అనుకుంటున్నా లంచ్‌కి. సో నేనైతే గార్డెన్‌కి వెళ్ళిపోయి చక్కగా వంకాయలు అట్లానే టొమాటోస్ కొన్ని కట్ చేసేసుకున్నానండి. చూసారు కదండీ! టమాటాలు ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. మన చేత్తో మనం పండించిన కూరగాయలు తినటం వల్ల మనం చాలా హెల్తీగా ఉంటాము. అట్లాగే చాలా సాటిస్ఫైయింగ్‌గా ఉంటుందనేది మన లైఫ్ అనేది. మీరు కూడా వీలైతే గార్డెనింగ్ చేయడానికి ట్రై చేయండి. నేను లాస్ట్ 1 ఇయర్ నుంచి ఆర్గానిక్‌గా గ్రో చేయడం స్టార్ట్ చేశాను గార్డెన్‌లో. ఇప్పటివరకైతే చాలా రకాల వెజిటబుల్స్ పండించానండి. టొమాటోసు, అట్లానే బెండకాయలు, బీరకాయలు, సొరకాయ, దోసకాయ, గుమ్మడికాయ, చిక్కుడుకాయ, పచ్చిమిర్చి, వింగ్డ్ బీన్స్ అట్లాగే ఫ్లవర్స్‌లో కొన్ని ఇంట్రెస్టింగ్ వెరైటీస్ లైక్ గ్లాడియోలస్, అట్లాగే సన్‌ఫ్లవర్ ఇట్లాంటి వెరైటీస్ అయితే పండించాను. చాలా బాగా అయితే హార్వెస్ట్ తీసుకున్నానండి. మీలో ఎవరైనా గార్డెనింగ్ చేయాలి అని అనుకుంటే కనుక లీఫీ వెజిటేబుల్స్తో అయితే స్టార్ట్ చేసేయండి. ఆకుకూరలు స్టార్ట్ చేయండి ముందైతే. చాలా బాగా వస్తాయి ఆకుకూరలు. 15 డేస్‌కే మీకు హార్వెస్ట్ అనేది చేసుకోవచ్చు. మీకు ఆ సాటిస్ఫాక్షన్ వచ్చిన తర్వాత మీరు వంకాయలు, బెండకాయలు, బీన్స్ అలాంటివన్నీ పెంచుకోవచ్చు. తర్వాత పాదులకి రండి. పాదులకు కూడా కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది. బట్ యాహ్! ఎక్స్‌పీరియన్స్ వచ్చే కొద్దీ మనకే అన్నీ అర్థమవుతుంది. ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదనేసి. చూసారా? ఇది మన హార్వెస్ట్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.